ప్రైజ్ లార్డ్. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్న దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో అందరూ ఆ యేసయ్య కృపను బట్టి మనమందరం ఈ రోజు క్షేమంగా ఆరోగ్యంగా ఉండమంటే నిజంగా యేసయ్య కృపే. ఆయన ఉచితమైన కృప చేత మనం భద్రపరచబడి ఉన్నాం కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, బైబిల్ ఎంతమంది చదివిన వాక్య ప్రార్థన ఎంతమంది చేసింది, ఈ రోజు ఆ వాగ్దానం కొరకు ఎంతమంది ఎదురు చూస్తారు, వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాలని ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు దేవుడు ఆయన కృప చేత భద్రపరిచి ఆయన దీవెన ఆశీర్వాదాలు మీ కుటుంబాలు ఉంచాలని మేము ఆశిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు, ఎంతమంది అయితే ఈ వాగ్దానం వినాలని ఆశ కలిగి ఉన్నారో, ఎంతమంది అయితే ఈ వాగ్దానం అనేకులు పంపించి మీరు ముందుకు పంపిస్తున్నారు, వారి కుటుంబాలు, వారి జీవితంలో దేవుడు గొప్ప మేలు జరిగించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబంలో ఏ సమస్యలతో మీరు బాధపడతారో ఆ సమస్యల నుంచి విడిపించబోతున్నాను దేవుడు మాట్లాడుతుండు. ఎవరైతే ఈ మాట రిసీవ్ చేసుకున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతం జరగబోతుంది. మీరు గొప్ప సాక్షులుగా దేవుడు నిలబెట్టబోతుంది. ఈ దినము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం చూసుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనము. 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారి యుండుడి. ఆమేన్. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారి యుండుడి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రేమ అంట ప్రతి పాపముని కప్పుతుందంట, ప్రతి శాపముని కొట్టివేస్తుంట. అందుకొరకు యేషయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన కన్ని పెద్దవారు చేసినప్పుడు వారు పెద్దవారు అయినాక ఆయన మీద తిరగబడిండ్రంట. అందుకొరకే ఆయన అంటుండు, ఆ తిరుగుబాటుతనమును చూసి కూడా మనం చేసిన ప్రతి పాపము నుండి కూడా విడిపించడానికి ఆయన ప్రేమ ఏం చేసిందంటే ఆ పాపముని కప్పివేసింది. ఆయన ప్రేమ ఈరోజు సజీవమైన రెక్కల కింద నిలబెట్టింది. ఆ ప్రేమే ఈరోజు పరలోకానికి వారసులు చేసింది. ఆ ప్రేమ ఈరోజు శాపం నుండి విడిపించింది. ఆ ప్రేమ ఈరోజు ఘోరంగా నువ్వు పాపములు కూరుకుపోయిన నీ జీవితాన్ని కడిగి మృదువైన జీవితం ఇచ్చింది. ఎందుకంటే సామెతల గ్రంథములు కూడా ఒక మాట ఉంటుంది, మృదువైన మాట అంట దేవుడు ఆ కృపను మనకి ఇచ్చిద్దంట. ఎందుకంటే మనం ఈరోజు దేవుడు కృప మనపై ఉన్నది. అందుకొరకు ఆయన ఏమంటాడంటే ఆయన ప్రేమ అంట మన పాపమును కప్పుతుందంట. ఆ ప్రేమ మనకు ఉండాలి. దేవుడు ఏమంటాడంటే ఒకని ఎడలో ఒకడు ప్రేమ కలిగి ఉండండి, మిక్కటమైన ప్రేమను కలిగి ఉండండి అంటాడు. ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఈ దినాల్లో చూసినప్పుడు రాను రాను ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకంటే ఎంత ప్రేమించిన వారిని సైతం కూడా వారు ముందుగా నీ జీవితాన్ని వెలిగించి నువ్వు పడిపోయిన స్థితిలో లేవనెత్తి నువ్వు ఎవరు నిన్ను ప్రేమించినప్పుడు నీ అనివారు నీ దగ్గర లేనప్పుడు ఎవరికి నువ్వు కాదని అసలు పనికిరానను అని నేను నెట్టి వేసినప్పుడు నిన్ను ప్రేమించిన వారు నీకు గుర్తుకు రావట్లేదు. కానీ అందుకొరకు యేసయ్య అట్టి వారిని కూడా ఆయన ఏం చేసిందంటే ప్రేమించిన. అందుకొరకే ప్రేమ అంటే ప్రతి పాపముని కప్పిద్దంట. ఎందుకంటే చాలా మంది ఆయన ప్రేమించిన వారిని మర్చిపోతున్నారు, ఆదరించిన వారిని మర్చిపోతున్నారు. ఎందుకంటే నీకు ఎవ్వరు లేరు, అసలు నువ్వు దేనికి పనికిరావు, నువ్వెందుకు అసలు జీవితం ఎందుకు అని నిన్ను వెలివేసిన వారిని ఈ రోజు నువ్వు దగ్గర తీస్తున్నావు. కానీ నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని దినం నువ్వు మర్చిపోయి ఉన్నావు. అందుకొరకు దేవుడు ఏమంటున్నంటే ప్రేమ అంటే ప్రతి పాపముని కప్పుతుందంట. ఈరోజు ఆ ప్రేమ కలిగి ఉన్న వారి జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతాడు. ఎవరైతే యేసయ్య ప్రేమతో ప్రేమిస్తారో, యేసయ్య లాగా ప్రేమిస్తారో, యేసయ్య లాంటి మనసు ఉంటుందో, యేసయ్య లాంటి ప్రేమ ఉంటుందో వారి జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ జీవితాన్ని లేవనెత్తబోతుంది. ఈ వాగ్దానం నీ పరిస్థితి మార్చబోతుంది. ఈ వాగ్దానం నీ ప్రతి పరిస్థితిలో నుండి దేవుడు నిన్ను నిలబెట్టబోతుంది. ఈ వాగ్దానం చదువుతున్నప్పుడే నీ బంధకాలు తెగిపోతుంది. ఈ వాగ్దానం చదువుతున్నప్పుడే ఎక్కడైతే నువ్వు కోల్పోయావో అదే ప్రేమ తిరిగి నీ యొద్దకు రాబోతుంది. ఎందుకంటే నువ్వు ఒకవేళ తిరుగుబాటుతనము నీ దగ్గర తిరుగుబాటు స్వభావం ఉందో, నీ దగ్గర నువ్వు చేరదీసిన వారిని తిరుగుబాటు స్వభావం ఉందేమో కానీ, హేళన చేసే స్వభావం ఉందేమో కానీ, దేవుడు ఈరోజు మరలా ఆ ప్రేమను ఒక్కసారి నీకు గుర్తు చేసిన దేవుని బిడ్డలారా, ఎవరైతే వాగ్దానం అంటున్నారో వాగ్దానం వింటున్నప్పుడు జీవితంలో మొదటి ప్రేమ గుర్తుకొస్తుంది. అందుకొరకు ప్రేమ ప్రతి పాపమును కప్పిద్దనుక ప్రతి పాప దోషం నుండి విడిపించిన దేవునితో నువ్వు ఒకసారి తిరిగినట్టయితే మరలా నేను మొదటి ప్రేమతో దేవుడు ప్రేమించబోతున్నాడు. సహోదరుడు సహోదర, మనం ఉదయకాల సమయంలో దేవుని ప్రార్థన చేసుకుందాం.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు అయా, నీకు వందనాలు. ఈ వాగ్దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ ప్రేమ ప్రభా ప్రతి పాపముని కప్పింది అయ్యా. నీలా తండ్రి రక్తం కార్చిన వారు లేరు అయ్యా, నీలా ప్రేమించిన వారు లేరు ప్రభా అయా. నీలా రక్తం కార్చి నీలా తండ్రి అయా ఆదరించిన వారు ఎవరు లేరు కానీ ప్రభా ఈ దినము నా తండ్రి ఉదయకాల సమయంలో నా ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి అయా నీ కొందనాలు సామెతలు మృదువైన మాట క్రోధము చల్లార్చింది అన్నట్టుగా నా ప్రభా అయా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి అయా మృదువైన మాట కొరకు నా ప్రభా ప్రతి బిడ్డ ఆరాటం కలిగి నువ్వేం మాట్లాడుతూ తండ్రి వారి జీవితంలో ఏ కార్యం జరిగించబోతున్నాను వారి తండ్రి వేగరపడి కొరకు చూస్తున్నారయ్యా. అటు వారి జీవితాల్లో లేవన కృప చూపించండి అయ్యా. అటు వారి జీవితంలో సమాధానం తెచ్చండి. ఎన్ని కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేక ప్రభా అయా తండ్రి ఆదరణ లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఈ వాగ్దానం వింటున్నప్పుడు వారి కుటుంబాలు ఆదరణ నెమ్మది సమాధానం వేస్తున్నాము కలిగి కాక తండ్రి. ఎంతమంది అయితే తండ్రి ఈ వాగ్దానం చూసి ప్రార్థన రిక్వెస్ట్ పెడతారో వారి జీవితంలో అద్భుతం జరుగును గాక. ఏ రోగం వ్యాధి బలహీనతలు తొలగిపోవును గాక. అప్పుల సమస్యలను తొలగిపోవును గాక. అయ్యా వారి కుటుంబంలో రక్షణ లేకుండా రక్షణ వచ్చుని గాక ప్రభా. ఏస్తున్నాములు వారి తండ్రి ప్రతి పాపముని ప్రేమ కప్పుని గాక ప్రభా. అయ్యా 2024 సంవత్సరాల క్రితం మా కొరకు కలవరసంలో రక్తము కార్చిన ప్రభా అయ్యా మా కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన తండ్రి అయ్యా నీకు వినలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో వాగ్దాన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి అది వారు ఏ విషయంలో కృంగిపోతున్నారు వారిని తండ్రి అయ్యా నీ ప్రేమ చేత మీరు ఒక్కసారి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ దినం పెళ్లి రోజు పుట్టినరోజు చేసుకున్న బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. వారి కుటుంబంలో ఏ శుభకార్యాలు తలపెడతారో ఆ కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశీర్వదించి దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో తండ్రి వారి విషయాలు గొప్ప కార్యం మీరు జరిగించండి. ఇంకా కుటుంబంలో తండ్రి నేను ఎరగని కుటుంబాలు అయితే వేస్తున్నాంలో రక్షణలోకి వచ్చింది కాక తండ్రి అటు అభిషేకం అంతా తాకుని సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డను మీరు దీవించమని ఆశీర్వదించమని నీ మేలులతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాగ్దానం చేసి చూస్తున్న దేవుని బిడ్డలారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారి జీవితంలో దేవుడు ఈ దినం నుండి ఒక గొప్ప అద్భుత కార్యం చేయబోతున్నాడు, ఆశ్చర్యకారం చేయబోతున్నాడు, ఒక ప్రవచనం మీ జీవితంలో రూఢిపరచబోతున్నాడు. కనుక ఈ వాగ్దానం సబ్స్క్రైబ్ చేసిన వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.